Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy. Welcome to Harish Reddy IIT NEET EBSET classes. I am master trainer and mentor to the IIT NEET EBSET students. Today's session వచ్చేసి NEET exam అయిపోయింది సార్. ఇంకా కీ ఇవ్వట్లేదు. ఓకే అండ్ ఫైనల్కి ఇవ్వట్లేదు అండ్ అసలు రిజల్ట్ గురించి ఏం మాట్లాడట్లేదు. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్, ఎప్పుడు అసలు మాకు చాలా టెన్షన్ ఉంది. ఈసారి పేపర్ టఫ్ వచ్చింది, సో స్కోర్ ఏమో తక్కువ వస్తుంది, మాకు సీట్ వస్తుందా రాదా, మేము లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా, కొన్ని మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు మేము తీసుకోవాలా వద్దా అనే డైలమాలో ఉన్నామని చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో మీకు ఒక చిన్న రిలీఫ్ న్యూస్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ 15,000 సీట్లు పెంచుతాము అని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దాని గురించి ఎన్ఎంసీ డైరెక్టర్ రాధాకృష్ణన్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ పాయింట్స్ మీకు చెప్తున్నాను, కొంతవరకు మీకు రిలీఫ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా సీట్లు పెంచుతున్నారు అని. ఓవరాల్గా 5 ఇయర్స్కి సంబంధించి 75,000 సీట్స్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, అలా ఎవ్రీ ఇయర్ 15,000 సీట్స్ ఇంక్రీజ్ చేయాలి అది అని అనౌన్స్ చేసింది. సో ఈ ఇయర్ సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మీకు కొంత హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ వన్ మోర్ సజెషన్, ఎవరైనా డ్రాప్ తీసుకోవాలి అని అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించే స్టెప్ తీసుకోండి. అంత ఈజీ కాదు, మీరు ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి. మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందంటేనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ కౌన్సిలింగ్కి అటెంప్ట్ చేయాలి. మీకు ఏదైనా కాలేజీలో సీట్ వచ్చింది అంటే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. ఇది నా సజెషన్. ఒక్కసారి చూద్దాం ఆ సీట్ల పెంపు గురించి ఎలా వచ్చింది న్యూస్ అనేది. ఏటా కొత్తగా 15,000 వైద్య సీట్లు, అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అధ్యాపకులకు ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు. ఈనాడుతో ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ గారు ఇచ్చారు ఈ ఇంటర్వ్యూ. ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో నేను మీకు చెప్తాను, చూడండి. వైద్య విద్యను మరింత అందుబాటులో తెచ్చేందుకు జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ పలు సంస్కరణలను తీసుకొస్తున్నట్లు ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ వెల్లడించాడు. దేశంలో ఏటా 15,000 వైద్య సీట్లను పెంచుతున్నాం. ఇది మనకు ఫుల్లీ హ్యాపీ న్యూస్. ఇది కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం. సరే, ఈ కొత్త కోర్సులు ఏంటి సార్ అని అంటే, మనకు కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, వాటి గురించి లాస్ట్లో చెప్తా. ఆ పాయింట్ ఉంది, మీకు చెప్తాను. అందుబాటులోకి తీసుకురావడం తదితర చర్యలను చేయబడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈయన గంగాధర్ సార్ వచ్చాడు. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఏటా వైద్య కళాశాలల సంఖ్య పెరుగుతుంది. ఓకే, వాటిలో మౌలిక వసతులు, నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా ఉండేందుకు మీరు ఏం తీసుకుంటున్న చర్యలని అడిగారు. కొన్ని కాలేజెస్ని చూస్తే భయపడతాం కదా, ఫెసిలిటీస్ ఏం లేవు, నేను జాయిన్ అవ్వాలా వద్దా అని. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలంటే ఎన్ఎంసీ నిబంధనలు ఉంటాయి, రూల్స్ తప్పకుండా పాటించాలి. వైద్య సీట్ల సంఖ్యను పెంచడానికి అనుమతులు సరళతరం చేసిండ్రు. ఇంతకుముందుకు ఒక కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలంటే చాలా రూల్స్ ఉంటుండే, ఇప్పుడు సీట్లు పెంచాలి అని కొంచెం రూల్స్ తగ్గించనని చెప్తున్నాడు. ఈజీ చేసిన అని. 40% వనరులతో కళాశాల ప్రారంభించిన తర్వాత 5 ఏళ్లలో అంటే 40% ఫెసిలిటీస్ ఇచ్చిన 5 ఇయర్స్లో ఒక బ్యాచ్ పూర్తి చేసేసరికల్లా అన్ని రకాల వసతుల కల్పనకు మార్గనిర్దేశం చేస్తున్నాము, అంటే గైడ్ చేస్తున్నాము ప్రతి కాలేజీకి అని చెప్తున్నాడు. కళాశాలలో సౌకర్యాలు మెరుగవుతున్నాయి. ఇది ఒక పాయింట్ చెప్పాడు. నెక్స్ట్, వైద్య కళాశాలలో అధ్యాపకుల కొరత ఉంది. కొన్ని చోట్ల కాగితాల్లోనే అధ్యాపకులు ఉన్నట్లు చూపిస్తున్నారు. కొన్ని కళాశాలలో డాక్టర్స్ ఫ్యాకల్టీ ఉన్నట్లు చూపిస్తారు ఎన్ఎంసీ వాళ్ళకి. దాన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారని అడుగుతున్నారు. అందుకే ఏమంటున్నారు అంటే ఫేస్ ఐడెంటిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. వైద్య కళాశాలన్నింటిలో ఈ సమస్య ఉండదు, కొన్ని చోట్ల మాత్రం కాగితాల్లో అధ్యాపకులను చూపిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే కొత్తగా ఆధార్తో ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాం. అంటే ఫేస్ రికగ్నైజేషన్ ఈజీగా తెలిసిపోతుంది ఎవరు వస్తున్నారు ఎవరు వస్తలేరు అని. సో దీనివల్ల అధ్యాపకులు ఖచ్చితంగా రోజు రావాల్సిందే, 75% అటెండెన్స్ ఉండాలి. నెక్స్ట్, 5 ఏళ్లలో 75,000 యూజీ పీజీ సీట్లను అందుబాటులోకి తెస్తున్నట్లు బడ్జెట్ సందర్భంగా కేంద్రం తెలిపింది. ఈ దిశగా అడుగులు పడుతున్నాయా అని అడిగినారు. అసలు పెంచుతున్నారా లేదా అని అడిగినారు. దానికి ఏం ఆన్సర్ చేసిండో చూద్దాం. దేశవ్యాప్తంగా ఏటా కనీసం 15,000 కొత్త సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో 300 పడకలకు పైన ఉంటేనే 300 బెడ్స్ ఉంటేనే పర్మిషన్ ఇచ్చేది. కానీ ఈసారి 220 బెడ్స్ ఉండి 50 సీట్లకు పర్మిషన్ ఇస్తున్నారు వాళ్ళు. 220 బెడ్స్ ఉన్న
220 బెడ్స్ ఉన్న 50 సీట్లకు పర్మిషన్ ఇస్తున్నారు. అయితే నాణ్యత ప్రమాణాలు చాలా ముఖ్యం. కళాశాలలో తరచూ తనిఖీలు చేయడం, జరిమానాలు విధించి అంటే వాటిని పనిష్మెంటు ఫైన్ వేసి మేము జాగ్రత్తగా హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉండేలా చూసుకుంటున్నాము అని చెప్తున్నాడు. అంటే పెంచుతున్నాడు అని చెప్తున్నాడు క్లియర్గా. ఓకే, నెక్స్ట్ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను తీసుకొస్తున్నారా? డిఫరెంట్ డిసీజెస్, కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, వాటి గురించి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు అని అంటున్నాడు. అడిగారు క్వశ్చన్. ఎప్పటికప్పుడు అవసరాలను బట్టి కొత్త కోర్సులు వస్తున్నాయి, కళాశాలలో వీటిని ప్రతిపాదించాలి. ఈసారి 60 కొత్త కోర్సులు ప్రారంభించేందుకు కళాశాలలు మాకు దరఖాస్తు చేశాయి. కాలేజెస్ వీళ్ళకు అప్లికేషన్ ఇవ్వాలన్నమాట. వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే కంటిన్యూ అవుతుంది, డైరెక్ట్గా కోర్సు ఇంట్రడ్యూస్ చేయలేము. వీటిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో అవసరమైన వాటిని గుర్తించి వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తాం. పీజీ సీట్లను కూడా పెంచేందుకు ఈసారి నుంచి సంస్కరణ తీసుకొచ్చాం. ప్రభుత్వ వైద్య కళాశాలలో యూజీ లేకుండా నేరుగా పీజీ ప్రారంభించే విధానాన్ని తీసుకొచ్చున్నారంట. ఓకే, డైరెక్ట్గా పీజీ కోసం. పీజీ చేస్తేనే వాల్యూ ఉంటుంది ఈ టైం లోపల. ఒకప్పుడు ఎంబీబీఎస్కి ఫుల్ ఉండేది, తర్వాత ఈ టైంలో పీజీ ఖచ్చితంగా చేయాలి. దాని గురించి సీట్లు పెంచుతున్నారు అని చెప్తున్నాడు. త్వరలో దరఖాస్తులు ఆహ్వానిస్తాం. ఇది విజయవంతమైతే ప్రైవేట్ కాలేజీలో కూడా డైరెక్ట్గా పీజీ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ డాక్టరల్ సర్టిఫికేట్ కోర్సు, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ లాంటివి, అంటే ఫెలోషిప్ ఇచ్చేది కూడా ఇప్పుడు పీజీ చేసేటప్పుడు ఫెలోషిప్లు ఇచ్చేదాన్ని కూడా ఫెలోషిప్ లాంటివి కళాశాలలు అవసరాన్ని బట్టి రూపొందించుకోవచ్చు. ఓకే, మనీ ఇవ్వడం అనమాట పీజీ చేసేటప్పుడు. నెక్స్ట్ వైద్య కళాశాలలకు పీజీలో ర్యాంకింగ్ విధానం లేదు, తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇది పీజీకి సంబంధించింది యాక్చువల్గా. సరే చూద్దాం, ఒక ఐడియా కోసం. ర్యాంకింగ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. టాప్ 10, 20 ర్యాంకింగ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం. అందుకు వెబ్సైట్ని తీర్చిదిద్దుతున్నాం. త్వరలో అమల్లోకి వస్తుంది. అంటే సమ్ చేంజెస్ జరుగుతున్నాయి. మెడికల్ కాలేజెస్ లోపల చేంజెస్ జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరుగుతాయి. సీట్స్ ఇంక్రీజ్ చేస్తారు. పీజీ కూడా కొంత సీట్లు పెంచుతారు కాబట్టి మీరు ధైర్యంగా ఎంబీబీఎస్ చేయొచ్చు, పీజీ కూడా చేయొచ్చు. ఇలా పాజిటివ్ హోప్ తోటి పాజిటివ్ హోప్స్ రావాలని నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. అసాంక్రమిక వ్యాధులు పెరుగుతున్నాయి, వాటి నియంత్రణకు తగ్గట్టుగా ఏమైనా కోర్సులు వస్తున్నాయా? అసాంక్రమిక వ్యాధులు పెరుగుతున్నాయంట. అంటే ఇక్కడ చూడండి, క్యాన్సర్, అసాంక్రమిక వ్యాధులు అంటాం కదా, అలా అసాంక్రమిక వ్యాధులు పెరుగుతున్నాయి. క్యాన్సర్, మధుమేహం, డయాబెటీస్, హృద్రోగాలు వంటి వాటిని సంబంధించి సూపర్ స్పెషాలిటీ కోర్సులు వస్తున్నాయి. పీజీ, ఎండి, ఎంఎస్ చేసిన వారు వీటిలో సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేస్తే అసాంక్రమిక వ్యాధులు మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే వీటికి కొత్త కోర్సులు వస్తున్నాయి అని చెప్తున్నాడు అనమాట. ఫ్యూచర్లో ఇంకా డిఫరెంట్గా సాచురేట్ కాకుండా ప్రాబ్లమ్ని బట్టి కోర్సెస్ వస్తున్నాయి అని చెప్తున్నాడు. నీట్ పీజీ ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని ఎలా అమలు చేస్తారు? ఇది పీజీకి సంబంధించింది. ఇది అంత సులువు కాదు, లక్షల సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష రాస్తారు. దీనిపై ఏం చేయాలనేది త్వరలో నిర్ణయిస్తాం. ఇది పీజీకి సంబంధించింది. ఫైనల్గా మనకు కావాల్సిన న్యూస్ ఏంటి అంటే, ఇది యూజీ సీట్స్ పెంచుతున్నారు, నో డౌట్ 15,000 సీట్లు పెంచుతున్నారు. అంటే మనకు సీట్లు పెరిగినాయి అంటే కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చినా మనకు ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇలా మీరు ఆలోచించండి. ఇంకొక అడ్వైజ్ ఏంటి అంటే, మనకు ర్యాంక్ చాలామందికి ఇంత స్కోర్ వస్తుందా రాదా సార్ అని అడుగుతున్నారు. కొద్దిమంది చెప్తున్నారు ఇంత వస్తుంది ఇంత వస్తే రాదు అని. కానీ ఫైనల్కి తర్వాత ర్యాంక్ చూసిన రోజు ఫైనల్ అయిపోతుంది మనకి వస్తుందా రాదా అని చెప్పేసి. సో టెన్షన్ పడకుండా అంతవరకు వెయిట్ చేద్దాం. మనం ర్యాంక్ని బట్టి ఇమ్మీడియట్గా మనం ఏమంటారు వస్తుంది అని లేదా రాదు అని డిసైడ్ చేసుకోవచ్చు. సార్ నా స్కోర్ డైలమా ఉంది సార్, నేను డ్రాప్ తీసుకోవాలా వద్దా అది ఇది అనుకుంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు చేయాలి అని అనుకుంటే ప్రిపరేషన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ఏదైనా ఇన్స్టిట్యూషన్లలో మీరు ఫీజు కడితే మళ్ళీ మేము లాస్ అవుతాం కదా అని అనుకుంటారు, కానీ అలా ఉండదు. మ్యాక్సిమం
నేమ్డ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ మీకు ఒకవేళ సీట్ వస్తే మీ ఫీజు మీకు వాపస్ ఇస్తారు, అది చెప్తారు. ఒకసారి అడిగి చూడండి. ధైర్యంగా స్టెప్ వేయండి. ప్రిపరేషన్ చేయాలనుకుంటే చేయండి. లేదు సార్ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైడ్ వెళ్ళాలా అంటే అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ సైడ్ అయినా మీరు మంచి ఫ్యూచర్ ఉంటుంది. డోంట్ వేస్ట్ ఇయర్. నా సజెషన్ అయితే ఇయర్ వేస్ట్ చేసుకోవద్దనే కోరుకుంటా. లాస్ట్ ఒక 4-5 మార్క్స్ తోటి మీదేమన్నా ఎంబీబీఎస్ మిస్ అయితే అప్పుడు వాళ్ళకు వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. తక్కువ మార్క్స్ వచ్చి లాంగ్ టర్మ్ అంటే చాలా ప్రెషర్ ఉంటుంది. అది హ్యాండిల్ చేయాలి, దాన్ని నెగ్గుకు రావాలి అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. మీకు ప్రెషర్ అవుట్ సైడ్ నుంచి చాలా హెవీ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ జాయిన్ అయిపోయి ఉంటారు, మీరేమో జీరో ఇయర్ అవుతుంది. సో అలా ప్రెషర్ హ్యాండిల్ చేస్తామని కాన్ఫిడెంట్ ఉంటేనే డ్రాప్ సైడ్ వెళ్ళండి. లేదు అంటే ఏ కోర్స్ వస్తే ఆ కోర్సుని బెస్ట్గా మార్చుకోండి. మీకు వచ్చిన దాన్ని బెస్ట్గా మార్చుకోండి. గట్టిగా కష్టపడితే ఏ దీంట్లోనైనా సరే మీరు టాప్కి రీచ్ కావచ్చు. ఓకేనా స్టూడెంట్స్, మంచి డిసిషన్ తీసుకోండి. విల్ వెయిట్ ఫర్ ఫైనల్కి అండ్ రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాం. ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా మీకు ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు టీఎస్ వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్, జోసా ఆల్ కౌన్సిలింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాను. స్టోరీస్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.